మన వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళతో అయితే టైం స్పెండ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ ఐటమ్ ఏంటో మనకి తెలియడం లేదు. ఇది స్వీట్ అంటున్నారు. ఈ స్వీట్ ని టేస్ట్ చేసి చూద్దాం. 20 రూపాయలు అంట ఈ స్వీట్ మొక్కలు. ఇట్స్ లైక్ హల్వా. తెలుగు హల్వా తింటాం కదా, అట్లా మండుతున్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం వైజాగ్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఎక్కడ వెళ్ళబోతున్నా చూసే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న వాటర్ ఫాల్స్ చిత్రకూట వాటర్ ఫాల్స్, అది ఛత్తీస్గఢ్ లో బస్తర్ జిల్లాలో అయితే ఉంది. ఇప్పుడు చిత్రకూటకి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందజేయబోతున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు దాకా ప్లాట్ఫామ్ నెంబర్ 6 అని చూపించి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 చేంజ్ అయింది. ట్రైన్ అయితే వచ్చేసింది. కిరండోల్ ఎక్స్ప్రెస్ 9:20కి అయితే తీస్తారు ట్రైన్. ప్రతిరోజు కూడా 9:20కి అయితే వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. మన బెర్త్ S3 వెళ్ళి చూద్దాం. విశాఖపట్నం నుండి జగదల్పూర్ వెళ్ళడానికి ప్రతిరోజు రాత్రి 9:20కి కిరండోల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఈ కిరండోల్ ఎక్స్ప్రెస్ కి 220 రూపాయలు టికెట్, స్లీపర్ టికెట్. మార్నింగ్ 5 అయితే రీచ్ అయిపోతాము జగదల్పూర్కి. ఫ్రెండ్స్, కోరాపూట్ స్టేషన్లో కూడా అసలు ఏమీ లేవు. మనం వెళ్ళే టైంకి చూడండి, ఏ షాప్స్ లేవు. రాత్రి 3 అయింది. కోరాపూట్ జంక్షన్కి అయితే వచ్చాము. ప్రజెంట్ కోరాపూట్ నుండి బండి అయితే స్టార్ట్ అయింది. జగదల్పూర్ స్టేషన్కి వెళ్ళడానికి అయితే 5 గంటల టైం పడుతుంది. ఇంకో 2 అవర్స్లో అయితే మనం జగదల్పూర్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోతాము. ఫైనల్గా అయితే జగదల్పూర్ అయితే వచ్చేసాం మనం. చలి అయితే మామూలుగా లేదు, బేబస్. ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే జగదల్పూర్ స్టేషన్ కి అయితే మనం అయితే వచ్చేసాము. బయటకు వెళ్ళిన తర్వాత చిత్రకూట వాటర్ ఫాల్స్ కి ఎంత టైం పడుతుందో వీడియోలో అయితే మీ అందరి కోసం చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫైనల్లీ రీచ్డ్ ద జగదల్పూర్ స్టేషన్ ఇన్ 5 AM. మార్నింగ్ 5 గంటలకు అయితే దింపేశాడు, కానీ చలి అయితే చాలా దారుణంగా ఉంది. మనం వైజాగ్ ఫ్రెండ్స్ వీళ్ళతో మనం నైట్ జర్నీ చేయడం వల్ల మనకు టైం అసలు తెలియలేదు. చాలా బాగా జర్నీ అయింది, కానీ చలి అయితే మాత్రం చాలా తక్కువగా ఉంది. అర్థం చేసుకోండి, ఎవరైనా ఈ టైంలో ట్రావెల్ చేస్తే మాత్రం దుప్పట్లు అయితే క్యారీ చేసుకోండి. స్లీపర్లు ఎక్కితే మాత్రం, జనరల్ ఎక్కినా కూడా స్వెటర్లు అయితే క్యారీ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఎలా ట్రావెల్ చేయాలో ఈ వీడియోలో ఫుల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తాను. హాయ్ చెప్పండి బ్రో. జగదల్పూర్ స్టేషన్ లో దిగాక బయటకు వచ్చేటప్పుడు చాలా మంది కారు డ్రైవర్లు అయితే పిలుస్తారు. ఒక ప్యాకేజ్ కింద మీరు మాట్లాడుకుంటే వాళ్ళు చిత్రకూట వాటర్ ఫాల్సే కాకుండా చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ కూడా తీసుకెళ్తారు. జగదల్పూర్ లోని చిత్రకూట వాటర్ ఫాల్స్, తిరద్గత్ వాటర్ ఫాల్స్, అలాగే బ్యాంబూ రాఫ్టింగ్ అని ఉన్నాయి. ఆ ప్లేసులకి అయితే మీకు తీసుకెళ్లి వాళ్ళు చూపించి మళ్ళీ ఈవినింగ్ అదే రైల్వే స్టేషన్ లో అయితే డ్రాప్ చేసి వెళ్తారు. మన కార్ అయితే వచ్చేసింది. ఇదే మన కార్, స్కార్పియో. మీరు మీ ఫ్రెండ్స్ తో వైజాగ్ నుండి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటే పెర్ హెడ్ 2000 నుండి 2500 వరకు పడుతుంది.
విశాఖపట్నం టు జగదల్పూర్, జగదల్పూర్ టు విశాఖపట్నం బోత్ సైడ్ టికెట్స్ కాస్ట్ వచ్చి 500 రూపీస్ అయితే పడుతుంది. లోకల్లో తిరగడానికి కార్ అయితే ఎంత పడుతుందో మీకు తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది కార్ రేట్ ఎంత పడిందో. అలాగే మీరు ఎంత తక్కువకి మాట్లాడుకోవచ్చు కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఒడిస్సాలో మోస్ట్ ఫేమస్ అవే. This is 5 rupees. దిస్ పర్సన్ ఇస్ వెరీ యాక్టివ్. This boy. Camera. కొంచెం చూపిరా మొహం. ఫ్రెండ్స్ ఇద్దరు పీపుల్ అయితే కాఫీ అయితే తాగుతున్నారు. స్పెషల్ ఇలా స్ట్రాంగ్ కాఫీ అంటే చేశాను. మన జర్నీ చిత్రకూట వాటర్ ఫాల్స్. ప్రస్తుతం అయితే కార్ అయితే మాట్లాడుకున్నాము. కార్కి ఎంత పడిందో ఈ వీడియోలో అయితే మీకు అయితే క్లియర్గా చెప్తాను. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎక్కడ ఫ్రెష్ అవ్వాలో కూడా చెప్తాను. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఫ్రెష్ అయ్యాము. ఈ ప్లేసు రైల్వే స్టేషన్ నుండి 400 మీటర్స్ దూరంలో అయితే ఉంది. ఈ వీడియోని చూస్తే ఎవరిని అడగకుండా మీరు డైరెక్ట్గా రావచ్చు చిత్రకూట వాటర్ ఫాల్స్కి. మార్నింగ్ చిత్రకూటకు వెళ్తున్నప్పుడు దారిలో అయితే ఈ సీనరీ అయితే మాకు కనిపించింది. మా కార్ డ్రైవర్ గారు బ్యాక్ చూడండి అంటే కార్ ఆపి చూసేసరికి అద్భుతం, మహా అద్భుతం అన్నట్టు 2 చెట్ల మధ్య రోడ్డు మీద పడుతున్న సన్ లైటింగ్ ఎలా ఉందంటే మామూలు విషయం కాదండి. ఏదో లైట్ పెట్టినట్టు అంత వెలుగైతే వచ్చింది రెడ్డిష్ గా. సూపర్ గా మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేశారు అక్కడ. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ చిత్రకూట వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్లో అయితే ఉన్నాము. మార్నింగ్ 7:30 అయింది. చూడండి ఎన్ని కార్లు అయితే ఆల్రెడీ వచ్చి ఇక్కడ ఆగి ఉన్నాయో. వీకెండ్స్ కావడం వల్ల చాలా మంది వచ్చేసారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఫుడ్. మీలో ఎంతమంది ఆల్రెడీ ఈ చిత్రకూట వాటర్ ఫాల్స్కి విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ అయితే చెయ్యండి. అలాగే వీడియో మొత్తం చూస్తే మీకు ఎలా రావాలో ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను. ఎంత బడ్జెట్ వివరాలు కూడా ఈ వీడియోలో అయితే మీ అందరి కోసం అందిస్తాను. జగదల్పూర్ స్టేషన్లో దిగాక కార్ అయితే మాకు 3500 రూపీస్ అయితే తీసుకున్నారు. చాలా వరకు మనం మాట్లాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. మేము ఇక్కడికి రాకముందే కార్ని బుక్ చేయడం వల్ల మాకు 3500 రూపీస్ అయితే వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళతో బేరం మాట్లాడుకుంటే 3000కే వస్తున్నారు చాలా వరకు. ప్రజెంట్ సీజన్ కాబట్టి కారు వాళ్ళు ఎక్కువ మంది అక్కడ వెయిట్ అయితే చేస్తున్నారు. సీజన్ పోయాక అయితే మాత్రం ముందుగా బుక్ చేసుకుని రావడమో లేకపోతే తెలిసిన వెహికల్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకొని రావడం బెటర్ అండి. ఫ్రెండ్స్ చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఠాకూర్ లాడ్జ్ అనేసి ఉంది. ఈ ఠాకూర్ లాడ్జ్ లో రూమ్ రెంట్ వచ్చి ఎంతో అడుగుదాం. వాటర్ ఫాల్స్ కి దగ్గరలో అయితే ఠాకూర్ లాడ్జ్ అని ఉంది. ఫ్రెండ్స్ చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఠాకూర్ లాడ్జ్ అనే లాడ్జ్ అయితే ఉంది. 4 మెంబర్స్ కి 2000 రూపీస్ తీసుకుంటారట 12 అవర్స్ కి. మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చిత్రకూట వచ్చే వాళ్ళకి కరెక్ట్ గా వాటర్ ఫాల్స్ పక్కనే ఈ లాడ్జ్ అయితే ఉంది. చూడండి ఠాకూర్ లాడ్జ్ చిత్రకూట. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, పర్వాలేదు. చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గర సాంబ్రాణి చెక్క కర్రలు అయితే అమ్ముతున్నారు చూడండి. ఇవన్నీ సాంబ్రాణి కోసం మనం అయితే పిండి చూసుంటాము, కానీ ఇక్కడ చెక్కలు అయితే కనిపించాయి మనకి. వీళ్ళైతే చెక్కలు చూడండి కప్పులు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ మార్కెట్ కూడా జరుగుతుంది చూడండి. మన వైజాగ్ ఫ్రెండ్ నుంచి బొట్టలు కొంటుంది వైజాగ్ పట్టుకెళ్ళడానికి. దీంట్లో ఏం పెడితే బాగుంటాయి చెప్పండి మీరే. పూజ సామాగ్రి చూడండి వుడెన్ ఫిష్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా. ఎంత కాస్ట్ అడిగినది?
Send me that. कितने का? जोड़ी 150 जोड़ी 150 चलता मैं कार में रहूं जोड़ी 150 కొంగ పిల్ల. 350 ఫ్రెండ్స్ చూడండి, కొంగ పిల్లలు, చేప పిల్లలు, తాబేలు పిల్లలు, बच्चे के लिए है ఈ చిన్న చిన్న బుట్టలు చాలా బాగున్నాయి. అన్నీ కూడా 150 రూపాయలు చెప్తున్నారు. में दे दे बेटा ఫ్రెండ్స్ ఇక్కడ బాహుబలి బాణాలు, అలాగే పళ్ళు పెట్టుకుని బుట్టలు, వుడెన్తో చేసిన చేపలు, తాబేలు పిల్లలు, कुमारी गली కొంగలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి 250 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇది ఎగ్జాక్ట్గా చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్ళే వేలు అయితే ఉంది. मामा खतरनाक सा మన వైజాగ్ బీచ్లో ఎలా పెడతారో అలాగైతే ఇక్కడ షాప్ అయితే ఉంది. చూడండి, వుడ్తో చేసిన ఐటమ్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఇవి ఇంటికి కావాల్సిన ఆర్టిఫిషియల్గా ఇంటి గుమ్మాలకి, అలాగే ఎంట్రన్స్లో పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా వుడెన్తో చేసినవి. చూడండి, వుడెన్తో గొడ్డలు కూడా ఉన్నాయి. తగ్గేదిలే అన్నట్టు. పుష్పరాజ్. ఇటు పక్క చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఈ వుడెన్తో చేసిన ఐటమ్స్ అనేవి బాగున్నాయి. లవర్తో వస్తే లవర్ గిఫ్ట్ ఇవ్వడానికి లవ్ హార్ట్ సింబల్స్, మిర్రర్స్ కూడా లవ్ హార్ట్స్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. వాటర్ ఫాల్స్ పక్కన అద్భుతమైన శివలింగం కూడా దర్శనం అయితే ఇస్తుంది. చూడండి, చాలా పెద్ద శివలింగం ఇది. ఇక్కడికి వచ్చి దర్శనం కూడా చేసుకోవచ్చు మీరు. ఇది చిత్రకూట వాటర్ ఫాల్స్ పక్కనే ఉంది ఎగ్జాక్ట్గా. దీన్ని దాటించుకొని అయితే మీరు వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి. ఇక్కడ చూడండి, నంది అయితే ఎంత పెద్దది ఉందో. నంది విగ్రహం కూడా ఉంది. చిత్రకూట వాటర్ ఫాల్స్ పైన చూడండి, చాలా మంది అక్కడ స్నానాలు చేయడానికి అయితే దిగుతున్నారు. అక్కడ చాలా మంది స్నానాలు చేస్తున్నారు. ఆ పక్కనే వాటర్ ఫాల్స్ అనేది కిందకి వస్తుంది. వాటర్ అయితే కొంచెం తక్కువగానే ఉంది ప్రజెంట్. బోటింగ్ కూడా ఉంటుంది. ఆ బోటింగ్ ఎలా రైడ్ చేస్తామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎంత కాస్ట్ చూడండి ఫ్రెండ్స్. పూజారి గారు చూడండి, పూజారి గారు అయితే పూజలు అయితే చేస్తున్నారు. ఆయన మామూలుగా లేదు. వాటర్ ఫాల్స్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి దర్శనాన్ని కూడా చేసుకుంటే చాలా మంచిది. చిత్రకూట వాటర్ ఫాల్స్కి అయితే చాలా మంది జనం అయితే వస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు మనం శుక్రవారం అయితే వచ్చాము. మార్నింగ్ 7:30కి ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చూపిస్తాను చూడండి క్రౌడ్. ఒకవైపు ఆ చివర ఉన్నారు చూడండి, ఇక్కడ చాలా మంది స్నానాలు చేయడానికి అయితే అక్కడికి వెళ్ళారు. ప్రజెంట్ అయితే వాటర్ ఫ్లోటింగ్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. వాటర్ ఫ్లోటింగ్ మీకు చూపిస్తా చూడండి. వాటర్ ఫాల్స్ చూడండి ఎలా ఉందో. అలాగే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి బోటింగ్ అయితే రెడీ అవుతుంది. అక్కడ బోటింగ్ దగ్గర జనాలు చూడండి చాలా మంది ఉన్నారు. బోటింగ్ కాస్ట్ ఎంతో మీకైతే ఇప్పుడు చూపిస్తా అక్కడికి వెళ్ళాక. ఆల్రెడీ ఒక బోట్ అయితే బయలుదేరి ఉంది. వాటర్ ఫాల్స్ చూడండి మామూలుగా లేదు. బోటపాడు ఆల్రెడీ అక్కడికి వెళ్తుంది చూడండి. ఒక్క బోట్ అయితే రెడీ అయ్యింది. ఫైనల్గా అయితే మనం చిత్రకూట వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వీళ్ళు ఎంతమంది వాటర్ ఫాల్స్కి వచ్చారో కింద అయితే మస్ట్ షుడ్గా కామెంట్ అయితే చేయండి. నేను రావడం అయితే ఫస్టే, కానీ ఇక్కడ ఎంత రేట్లో ఉందో కూడా, బోటింగ్ ఎంత రేటు ఇవన్నీ కూడా మీకైతే వీడియోలో చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో 1 డే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ట్రిప్ అయితే మాత్రం. ఫ్రెండ్స్తో వస్తే బాగా చిల్ అవుతారు, ఫ్యామిలీతో వస్తే ఒక మెమొరబుల్ మూమెంట్గా మిగిలిపోతుంది. చూడండి ఆ బోట్ చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ ఫ్లోటింగ్ అవుతున్న దగ్గరికి తీసుకెళ్ళి రిటర్న్ అయితే అవుతుంది ఆ బోట్. మ్యాప్ కూడా మనకైతే కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు ఎలా రావాలి, గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2 చూస్తున్నారు కదా. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి కూడా డైరెక్షన్ అయితే ఉంది. రెస్టారెంట్స్, వుడెన్ కాటేజ్ చాలా వరకు ఇక్కడైతే మనకి కనిపిస్తాయి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వే టు రివర్ అని చూసారా, కిందకు ఉంది. మనం కిందకి మెట్ల స్టెప్స్ దిగి వెళ్తే మనకి రివర్కి వెళ్ళొచ్చు, అక్కడ బోటింగ్ అయితే ఎక్కొచ్చు. అలాగే గార్డెన్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, చిత్రకూట వాటర్ ఫాల్స్ కి వచ్చిన తర్వాత బోటింగ్ కి వెళ్తున్నప్పుడు మనకి దారిలో అయితే మనకి ఈ హైడెన్ గుహ, శివుని యొక్క లింగాలు ఉన్నాయి. అవి ఏంటో ఎలా ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనం వెళ్తున్నప్పుడు అయితే మనకి శివాలయం అయితే కనిపించింది. లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉందో. చూడండి, ఒక చిన్న గుహలా ఉంది ఇది మొత్తం కూడా. ఇక్కడ 3 శివలింగాలు ఉన్నాయి, అలాగే నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. 4 నంది విగ్రహాలు, 3 శివలింగాలు, అలాగే ఇక్కడ ఒక పాదం అయితే ఉంది చూడండి. మీరు చిత్రకూట వాటర్ ఫాల్స్కి వచ్చేటప్పుడు బోటింగ్కి వెళ్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ అయితే మెట్ల దగ్గర ఈ గుహల లాంటి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ గుహ లాంటి టెంపుల్ లోపలైతే ఈ మాదిరిగా ఉంది చూడండి. డెఫినెట్గా మిస్ అవ్వకండి. ఈ స్టెప్స్ కిందకి దిగితే మనం అక్కడ బోటింగ్కి అయితే వెళ్ళొచ్చు. మార్నింగ్ 8కే ఇక్కడ చిత్రకూట వాటర్ ఫాల్స్లో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. బోటింగ్కి అయితే చాలామంది వెళ్ళి రిటర్న్ అయితే అవుతున్నారు. స్కూల్ పిల్లలందరూ వచ్చారు ఇక్కడికి, స్కూల్ పిక్నిక్ ఏమో మరి. అందరూ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చారు, స్కూల్ పిల్లలందరూ. మన ఫ్రెండ్స్ నుంచి వాళ్ళలో కలిసిపోయారు స్కూల్ పిల్లల్లో. అద్భుతమైన వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా లేట్ చేయకుండా జనవరి ఎండింగ్ అయ్యేలోపు వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. వాటర్ ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది. అందరూ ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, చూస్తున్నారు కదా. మొత్తం ఫ్రెష్ కూడా ఇక్కడ అవుతున్నారు. మరీ లోపలికి అయితే వెళ్ళకండి, ఈతలు రాకపోతే మాత్రం. వచ్చిన వాళ్ళు ఒడ్డు మీద కూర్చొని స్నానాలు చేస్తే కొంతవరకు సేఫ్గానే ఉంటుంది. లోపలికి వెళ్తే ఎంత లోతు ఉంటుందో ఎవరికి తెలియదు, మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అంతా లోపలికి వెళ్తే 94 అడుగులు లోతు ఉంటుంది అని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. బోటింగ్కి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. బోటింగ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇంకా మనం కూడా వెళ్ళి బోట్లో ఎంజాయ్ చేద్దాం. చాలా మంది బోటింగ్ కి జాకెట్లు వేసుకుని అయితే రెడీ అవుతున్నారు. లక్ష్మీ సేఫ్ అట. మనం కూడా జాకెట్స్ దొరికితే వేసుకొని మనం బోటింగ్ కి అయితే రెడీ అవుదాం. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే అక్కడ ఎక్కి కూర్చున్నారు. పర్ హెడ్ టికెట్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ పడుతుంది. ఇంకో బ్యాచ్ కూడా ఇంకో బోట్ అయితే ఎక్కుతున్నారు. లక్ష్మీ సేఫ్ జాకెట్స్. ఎందుకంటే మనం వాటర్లోకి వెళ్ళేటప్పుడు జాకెట్ అనేది చాలా సేఫ్గా మనకి కాపాడుతుంది. ప్రమాదం చెప్పిరాదు కాబట్టి జాకెట్స్ ప్రతి ఒక్కరు వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మన హీరో అల్లు అర్జున్ లాగా ఉన్నాడు, చూసారా. లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రజెంట్ వాటర్ కూడా చాలా తక్కువగానే ఉంది.
ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ కి చూడడానికి అయితే బోటింగ్ కి అయితే ఈ జాకెట్స్ అయితే వేసేసుకున్నాము. చూడండి మన బ్యాచ్ అయితే మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. రెడీ టు ఫోర్స్. ఫ్రెండ్స్ మన వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళతో అయితే టైం స్పెండ్ చేస్తున్నాము వీడియోస్ కోసం. చాలా బాగా టైం అయితే అవుతుంది. ఇప్పుడు వాటర్ ఫాల్స్ కి వెళ్ళి ఎక్కడి నుండి వచ్చారు మీరు? వైజాగ్ నుండి వచ్చారు మన వాళ్ళు. చిత్రకూట వాటర్ ఫాల్స్, తిరగద్ద వాటర్ ఫాల్స్, అన్ని వాటర్ ఫాల్స్ వెళ్తే కవర్ చేద్దాం. ఎలా టైం స్పెండ్ చేస్తామో చూద్దాం. తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ పేరు ఈశ్వరి టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. విల్ ట్రావెలర్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో కూడా చాలా మంచి వీడియోస్ తీయబోతున్నారు. थैंक यू. विल ट्रैवलर को सब्सक्राइब करो, हिंदी में बात करो, शेयर करो, लाइक बेल करो. बटन వాటర్ ఫాల్స్ దగ్గరగా వెళ్తున్నప్పుడైతే బాగా ఊగుతుంది. అందరికి దడదడలే. ఇంకా మీరు చుట్టేస్తా కానీ డ్యాన్సులు అయ్యకన్నా మాకు కిందకి వెళ్ళిపోతాం. मेन डीजे వావ్ వావ్. చిత్రకూట వాటర్ ఫాల్స్ కి వచ్చిన వాళ్ళు ఆకలితో ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇక్కడ మ్యాగీ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మ్యాగీ నూడిల్స్ చాలా చీప్ రేట్, 100 రూపాయలే. డబ్బులు వాల్యూ తెలుసా నీకు? ఇది రియాక్షన్ వాళ్ళది.
एक किस्म का मिठाई है ना, इसका बनता है मीठा टाइप का। హల్వా చేస్తారన్నారు కదా అదేనే ये ना वो एक तो पत्ता హల్వా टाइप చేస్తారు అవునవునవును ఇదే హల్వా వాటితో ఇవి చేశారు. इसको हलवा हलवा टाइप का रहता है, इसी का बनता है। मीठा है हाँ मीठा रहता है, जैसे वो नहीं खाते एक तो मीठा टाइप का, क्या बोलते हैं उसको, रबड़ी, वही है रबड़ी टाइप। अभी बनाया क्या పెద్ద తీసుకోవే పెద్దగా ఉంది फ्रेश के ట్రై కర్ లో. मीठा है, चीकू है रबड़ी से। चलो టైప్ ఆఫ్ चलो चलो चलो। ఈ సొద్దు ముక్కలో లా కనిపించే ఈ ఐటమ్ తో అయితే హల్వా అయితే చేస్తారు. ఇది స్వీట్ అంట, దీన్ని తయారు చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ ఐటమ్ ఏంటో మనకి తెలియడం లేదు. ఇది స్వీట్ అంటున్నారు. ఈ స్వీట్ ని టేస్ట్ చేసి చూద్దాం. 20 రూపాయలు అంట ఈ స్వీట్ ముక్కలు. ఇట్స్ లైక్ హల్వా తెలుగు హల్వా తింటాం కదా అట్లా ఉంటుంది. ఫస్ట్ టేస్ట్ వచ్చేసి తీపిగా ఉంది, తర్వాత చేదుగా ఉంది. కర్పూరం టైప్ అయితే వచ్చేసింది. కర్పూరం ఎలా ఉంటుందో, కర్పూరంతో తయారు చేస్తారేమో ఇది మాత్రం. త్రిఫల చూర్ణం అంటారు కదా తెలుగులో, ఆ త్రిఫల చూర్ణంతో తయారు చేస్తున్న ఐటమ్ ఇది. ఫస్ట్ తీపిగా ఉంది, తర్వాత టేస్ట్ డిఫరెంట్గా ఉంది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. 20 రూపాయలు మాత్రమే. ఫుడ్కి ఈవినింగ్ పూట వచ్చే వాళ్ళు చూడడానికి లైట్ సెటప్ కూడా ఫుల్గా అయితే పెట్టారు. చూడండి, ఒక క్రికెట్ స్టేడియం మాదిరిగా మొత్తం ఎటు చూసినా కూడా లైట్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, చిత్రకూట వాటర్ ఫాల్స్ చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.